నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పహల్గామ్లోని జరిగిన ఏదైతే ఉగ్రవాదుల్లో మన ఇండియాకి సంబంధించిన 26 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. సో ఈ ఈ అంశంపై కూడా అటు ఇండియాకి భారత్కి మధ్య యుద్ధ వాతావరణం అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ యుద్ధంలో కూడా నైతికంగా ఇండియా గెలుపొందిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆర్మీ సంబంధించిన నేవీ సంబంధించిన ఆఫీసర్లు కూడా దగ్గర 100 నుండి 200 మంది ఏదైతే తీవ్రవాదులను కూడా చంపేశామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో ఒక 30 నుండి 40 మంది ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీని కూడా మేము చంపేశామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఈ యుద్ధ వాతావరణం నిన్నటికి కొంచెం ఆగిపోయినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈరోజు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మరి చర్చల వెనకాల ఏముండబోతుంది, సో ఎట్లా ఉండబోతుంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ లీడర్ గడ్డం సాయి కిరణ్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే చూస్తూ ఉన్నారు. సో మన ఇండియాకి సంబంధించిన టూరిస్టులు 26 మంది చనిపోయారు. దానికి రివెంజ్గా ఇండియా మంచి కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కౌంటర్ అటాక్లో దగ్గర 100 నుండి 200 మంది ఎవరైతే తీవ్రవాదులను కూడా చంపేశారు మన ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ. సో ఏంటి దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది ఒక పకడ్బందీగా వాళ్ళు ఏ విధంగా అయితే ఈ పహల్గామ్ దాడి చేయడం జరిగిందో, ఎస్పెషల్ హిందువుల పైన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఏమనంటే తీవ్రవాదానికి మేము వ్యతిరేకం, నక్సలిజంకి కూడా మేము వ్యతిరేకం అని చెప్పి తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు తీవ్రవాదం ఎక్కడైతే ఉందో ఒక పకడ్బందీగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళ సిటిజన్స్కి ఎవరికి దెబ్బ తగలకుండా ఎక్కడైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిపైనే ఒక పకడ్బందీమైనటువంటి అటాక్ చేయడం అనేది గొప్ప విషయము. నిజంగా ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి అందజేస్తారు. ఎందుకంటే భారతదేశం అటాక్ చేస్తే ఏ విధంగా అటాక్ చేస్తుంది, భారతదేశం ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు యుద్ధం అని ప్రకటించే లోపటే వాళ్ళ యొక్క ఆయుధాలను సరిదిద్దుకున్న లోపటనే అక్కడ ఉన్నటువంటి కరాచీ పోర్ట్ ఎత్తేయడమే కానీ, మన విక్రాంత్ ఏ విధంగా పనిచేసింది, మన S-400 ఏ విధంగా పనిచేసింది, ఈరోజు మన బ్రహ్మోస్ ఏ విధంగా పనిచేసింది అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన అవి ఏమంటారు రైడర్స్ ఏ విధంగా పనిచేసేవి అన్నీ మనం చూసాం. అంటే ఈరోజు సామాన్య కార్యకర్త అయినటువంటి నేను కూడా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నానంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అసలు మిసైల్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఎలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోయాయంటే అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు కూడా కనీసం రష్యా మన పాకిస్తాన్, చైనా కూడా అంతుబట్టలేనిది, అసలు అమెరికా కూడా అంతుబట్టలేని అని ఒక పరికరాలు మనం తయారు చేసుకున్నాం. ఈరోజు ఆయుధాలు తయారు చేసుకున్నాం అనేది ఈరోజు భారతదేశం తరపున ప్రపంచానికి ఒక పెద్ద సందేశం పోయింది. అంతేకాకుండా మనకు మద్దతు ఇచ్చినటువంటి దేశాలు కూడా వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశము మరొకసారి తలుచుకుంటే దెబ్బ తీయగలుగుతుంది. వాళ్ళు దొంగ దెబ్బ తీస్తే మనం ధైర్యంగా ఎదురుగా వచ్చి పోరాడతాం అనేది ఆనాడు మనకు అల్లూరి సీతారామరాజు ఏదైతే నేర్పిండో అదే సిద్ధాంతంతో ఈరోజు రండిరా చూసుకుందామని చెప్పేసి మరి సవాలు విసిరితే వస్తే ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఈరోజు అంటే పాకిస్తాన్ కూడా అంటే రాత్రి పూటల్లో డ్రోన్లతో దొంగ దెబ్బ తీసినా కూడా మన ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎక్కడికక్కడ వాళ్ళకి దాని రివెంజ్గా కూడా మంచి పనితీరు అయితే చూపించిన పరిస్థితి. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అంటే అదే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఏ విధంగా వాడుకోలేదానికి ఇదొక మంచి ఆదర్శమైనటువంటి దేశంగా ఈరోజు మన భారతదేశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడనే కాదు ప్రపంచంలో ఏ టెక్నాలజీ వచ్చినా అక్కడ పనిచేసిన 10 మందిలో 5 మంది భారతీయులే ఉంటారు. అది మనకు తెలిసిన నిజమే, జగమెరిగిన సత్యం అది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మీలో కూడా త్రిదళాల్లో కూడా వీళ్ళు ఈ విధంగా ఉన్నారా అనేది దానికి ఈరోజు ఈ యొక్క యుద్ధం యొక్క నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అత్యధిక టెక్నాలజీ, దాదాపు వాళ్ళ అనుభవం తయారు చేయాలి, ఆ పరికరాలను ఒక్క దగ్గర తీసుకోవాలన్న సంకేతం ప్రారంభమైనప్పటి నుంచి టెక్నాలజీ మనది పసిగడుతుంది, ఎక్కడ అది తయారవుతుంది అనేది పసిగడుతుంది. అంటే 400 కిలోమీటర్ల అవతల కూడా ఏం జరుగుతుందో తెలిసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఒక టార్గెట్ చేస్తే 36 స్థానాలని ధ్వంసం చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉందంటే ఒక మిసైల్ 36 ప్లేసెస్ని టార్గెట్ చేయగలిగేటువంటి టెక్నాలజీ మన దగ్గర వచ్చిందంటే ఎంతవరకు సినిమాల్ని చూసాం మనం. అవన్నీ కూడా ఇవన్నీ జరుగుతాయా అనుకున్నాం కానీ మన దగ్గర జరిగినాయి, చూపించింది. సో నిజంగా చాలా గొప్ప విషయం. నరేంద్ర మోడీ గారు నేను ఎన్నోసార్లు సందర్భాల్లో చెప్పాను, అరే మన యొక్క దేశము కొన్ని సందర్భాల్లో అప్పు జరుగుతుంది అంటే ఎస్, మనం భారతదేశంలో అప్పు ఎందుకు జరుగుతుందంటే వేలాది కోట్లు
వందలాది కోట్లు వేలాది కోట్లు అటు మిసైల్స్ మీద అటు డిఆర్డిఎల్ మీద పెట్టుబడి పెడతా ఉన్నారు. రైఫల్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు విమర్శించారు. ఈరోజు దూసుకెళ్ళి 2,400 స్పీడ్తో. మిగతా అయితే కాంగ్రెస్ కానీ మిగతా అన్ని సంబంధించిన పార్టీ నాయకులు కూడా ఏమంటారు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అదే ఈరోజు అవన్నీ దూసుకెళ్ళి అంటుముట్టించి వచ్చినాయి వాళ్ళందరినీ కూడా మట్టి కల్పించేసినాయి. సో అలాంటివి ఒక దూర ఆలోచనతోని అవన్నీ ఒక పాకిస్తాన్ని దాడి చేస్తాయని కాదు, రేపు యుద్ధం ఏ విధంగా వస్తుందో లేదు, మనకు ఉండాల్సిన పరికరాలు మనకు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఎప్పటికప్పుడు దాని మీద కొన్ని వేల కోట్లు వేచి ఉంచారు. కాబట్టే ఈరోజు మనం విజయం సాధించాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే యుద్ధం ఆపేయడం జరిగింది అంటే పాకిస్తాన్ భయపడి దిగి వచ్చింది అనుకుంటున్నారు. ఇది సింధూర్ ఆపరేషన్ ఆగలేదు అనేదానికి ఆల్రెడీ మోడీ గారు చెప్పిండ్రు. సింధూర్ ఆపరేషన్ అనేది ఆగిపోలేదు, సింధూర్ ఆపరేషన్ అనేది కొనసాగుతుందని చెప్పడం జరిగింది. వాళ్ళు దిగి వచ్చిన చర్య అక్కడ ఉన్నటువంటి ట్రంప్ గారు మీరిద్దరు కొట్లాడుకోవద్దు అనే ఆలోచనతో ఒక సందేశం పంపించారు. కాబట్టి యుద్ధం ఆపేయంగానే మోడీ గారి మీద కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే నార్మల్గా కొన్ని మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూస్తుంటే విమర్శిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? మన లక్ష్యం ఏంటి? తీవ్రవాదాన్ని అంటుముట్టించాలి ఒకటి. 2 మన పిఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి. 3 పాకిస్తాన్ని డ్రై కంట్రీగా మనం తయారు చేయాలి. డ్రై కంట్రీ తయారు చేయాలంటే ఏంది? సింధు జలాలను ఆపేయాలి. 2 ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగవద్దు. 3 వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ఏ వస్తువులు కూడా మన దగ్గర వెళ్ళినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు పోతుంది? ఫస్ట్ అక్కడ మనం దాన్ని ఖతం చేసేసినాం, దాంట్లో వెనక్కి తగ్గేది అని చెప్పినాం. అదొక యుద్ధం అన్నట్టు. నది జ్వలాలు సింధు జ్వలాలు వెళ్తలేవు అంటేనే ఒక యుద్ధం అన్నట్టు, నీటి యుద్ధం అన్నట్టు. అదిగా వాళ్ళకి నీరు పోయినప్పుడు యుద్ధం జరుగుతున్నట్టే, అది నిత్యం యుద్ధం జరుగుతున్నట్టే. రెండోది ఏంటిది? మనం ఏందో చూపించడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన 26 మందిని పొట్టన పెట్టుకుంటే మనం ఏం చేసినాము? దాదాపు 100 మంది తీవ్రవాదులని మనము పొట్టన పెట్టుకున్నాం. ఏం జరిగింది? ఈరోజు 100 మంది అంటుముట్టించినాం, వాళ్ళ స్థావరాలను అంటుముట్టించినాం. తర్వాత ఏంది? ఇంకా కరాచీ ఎయిర్పోర్ట్ని కూడా మొదలు తుది ముగించినాం. విక్రాంత్ ఏ విధంగా పనిచేసింది మనం చూసినాం ఈరోజు. అయితే ఇవన్నీ చూడడంతో భయాందోళన జరిగి పాకిస్తానే ఖతమయ్యే పరిస్థితులు ఉందని చెప్పి పోయి మొరబెట్టుకున్నట్టున్నారు. ఆ ట్రంప్ మనకు ఉన్నటువంటి స్నేహ సంబంధంతో వారు కూడా ఇద్దరి మధ్య నేను ఒక మీడియేటర్గా పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి వారు పోషించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంకా పూర్తి కావాలి. ఈరోజు చర్చలు ఏం జరిగితే చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అంటే మీరు చెప్తున్నట్టు ఇందాక నైతికంగా మోడీ గారు విజయం సాధించని చెప్తా ఉన్నారు. సో మరి ఇది రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, అంటే ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మోడీ గారి విజయము కన్నా ముందు త్రిదళాల యొక్క విజయం. ఎందుకంటే మోడీ గారు ఏం చెప్పారంటే ఈ ఆపరేషన్ మొత్తం వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చిన అని చెప్పారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈరోజు మన ఆడ లేడీలు ఒక పులిలాగా గాంజరించి వాళ్ళకి సింధూర్ ఆపరేషన్ కూడా మహిళలకు అప్పచెప్పడం అనేది, ఆ సింధూర్ పేరు కూడా మహిళ ఒక బొట్టు అనే దానిపైన మా బొట్టు చెడిపినందుకు మేము ఆపరేషన్ సింధూర్ అని పెట్టి అటు మహిళలనే ముందు వరుసలో పెట్టి ఆపరేషన్ చేసినందుకు నిజంగా చాలా స్ట్రాటజీగా, చాలా ప్లాన్డ్గా, చాలా చిక్కడిగా, అసలు దేశం గర్వించేటట్టుగా ఈరోజు ఆ యుద్ధం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చదువుకున్నప్పుడు బుక్లలో సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ మనం బుక్లే చదివాం, కానీ ఈ వార్ అనేది కళ్ళారా చూసాం. కాబట్టి టెక్నాలజీ అసలు వార్ ఎట్లుంటుందో కూడా వీడియోస్ ఉండవు, అసలు చూసాం. కాబట్టి నిజంగా అది చాలా గర్వంగా అనిపించింది. 100% మోడీ గారు ఈ యొక్క లక్ష్యం ఏంటిదంటే మా పిఓకే మాది, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాబట్టి మాది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాబట్టి మాది మాకు ఇవ్వాల్సిందనే ప్రధాన డిమాండ్. అది మనం తీసుకోవడమే ఈరోజు చర్చలో ఉంటుందని నా ఆలోచన. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.